హరే కృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలోని 13వ అధ్యాయమైనటువంటి గోపబాలురని గోవత్సాలని బ్రహ్మదేవుడు అపహరించుట అనే అధ్యాయంలోని కొన్ని అంశాలని మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు మరికొన్ని అంశాలని తెలుసుకుందాం. బలరాముడు అసలు పరిస్థితిని తెలుసుకోవడానికి కృష్ణుడితో మాట్లాడుతూ, కృష్ణ, మొదట్లో నేను ఈ దూడలు, గోపబాలురు అందరూ కూడా ఋషులో, సాధువులో లేదా దేవతలో అనుకున్నాను. కాని ప్రస్తుతం వాళ్ళందరూ కూడా నిజానికి నీ రూపాలుగా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నీవే స్వయంగా దూడలు, గోపబాలురుగా క్రీడిస్తున్నావు. అసలు దీని రహస్యమేమిటి అని అడుగుతాడు బలరాముడు. ఆ దూడలు, గోపబాలురు ఎటు వెళ్లిపోయారు? నీవెందుకు ఈ దూడలు, గోపబాలుర రూపాలని పొందావు? దీనికంతటికీ కారణమేమిటో నాకు చెప్పవలసింది అని అడుగుతాడు బలరాముడు. బలరాముడు అడిగిన దానికి బదులుగా శ్రీకృష్ణుడు పరిస్థితిని అంతటినీ కూడా చాలా సంక్షిప్తంగా వివరిస్తాడు. దూడలని, గోపబాలుని బ్రహ్మదేవుడు అపహరించటం, వాళ్ళందరూ మాయమయ్యారని జనులకు తెలియకుండా ఉండడం కొరకు శ్రీకృష్ణుడే ఆ రూపాలను పొంది జరిగిన సంఘటనను దాచిపెట్టడం అంతా కూడా తెలుస్తుంది. కృష్ణ బలరాములు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు క్షణకాలంలో తిరిగి వస్తాడు. బ్రహ్మదేవుని యొక్క ఆయు గురించి భగవద్గీత నుండి సమాచారం మనకి లభిస్తుంది. ఏమిటి అంటే 1000 యుగాల చక్రకాలం అంటే బ్రహ్మకి 12 గంటల సమయం. కాబట్టి అతను క్షణకాల సమయం అంటే మన సౌరమానం ప్రకారం 1 సంవత్సరం అన్నమాట. గోవత్సాలను అపహరించటం వలన కలిగిన విచిత్రాన్ని చూడ్డానికి బ్రహ్మదేవుడు క్షణకాలం తర్వాత తిరిగి వస్తాడు. తాను అగ్నితో చెలగాటం ఆడుతున్నానని అతనికి కూడా బాగా తెలుసు. కృష్ణుడు తన ప్రభువు దూడలను, గోపబాలులని అపహరించి తుంటరి కార్యం చేసినందుకు అతడు నిజంగానే కలవరపడ్డాడు. అందుకే మరీ ఎక్కువ కాలం దూరంగా ఉండకుండా క్షణంలోనే తిరిగి వచ్చాడు. గోవత్సాలు పూర్వం ఉన్నట్లుగానే శ్రీకృష్ణుడితో కలిసి ఆడుకోవడం అతనికి కనిపించింది. అయినా వాళ్ళందరినీ పూర్వం తాను అపహరించి మాయా ప్రభావంతో నిద్రపుచ్చానని బ్రహ్మదేవుడు తెలుసు. కాబట్టి అప్పుడు అతడు తనలో తాను గోపబాలురని, దూడలని నేనే అపహరించాను, వాళ్ళందరూ కూడా ఇంకా నిద్రలోనే ఉన్నారని నాకు తెలుసు. అయితే అదే గోపబాలురు, దూడలు శ్రీకృష్ణుడితో ఆడుకోవడం ఎలా సాధ్యపడింది అంటే వాళ్ళు నా మాయకు లోను కాలేదా? వీళ్ళందరూ కూడా సంవత్సర కాలం నుండి శ్రీకృష్ణుడితో ఆడుకుంటున్నారా అని బ్రహ్మదేవుడు ఆలోచించటం మొదలు పెడతాడు. వారెవరో, ఎందుకు వాళ్ళు తన మాయకు ప్రభావితులు కాలేదో తెలుసుకోవడానికి ప్రయత్నించిన బ్రహ్మకి అది సాధ్యపడలేదు. అంటే స్వయంగా అతడే తన మాయకి లోబడతాడు. తన మాయా ప్రభావం రాత్రివేళ పొగమంచులాగా, పగటిపూట మిణుగురు పురుగులాగా అతనికి తోస్తుంది. చీకటి రాత్రిలో మిణుగురు పురుగు ఏదో కొంత వెలుగు చూపిస్తుంది. కొండ శిఖరాన్ని కప్పిన మంచు లేదా నేల మీద మంచు పగటిపూట ఏదో కొంతసేపు మెరుస్తుంది. కాని రాత్రివేళ మంచుకి వెండి వెలుగులు గాని, పగటివేళ మిణుగురు పురుగుకి వెలుగునిచ్చే శక్తి గాని ఉండవు. అదే విధంగా బ్రహ్మదేవుని యొక్క అల్పమైన మాయ
శ్రీకృష్ణుని మాయ ముందు ప్రదర్శనమైనప్పుడు అది రాత్రివేళ మంచులాగా, పగటిపూట మిణుగురు పురుగులాగా అయిపోతుంది. అల్పమైన మాయాశక్తి కలిగిన వ్యక్తి తన ప్రభావాన్ని గొప్ప మాయాశక్తి ముందు ప్రదర్శించకోరితే తన ప్రభావాన్ని కోల్పోతాడు. అతడు ప్రభావాన్ని పెంచుకునే అవకాశం ఉండదు. బ్రహ్మదేవుని అంతటి వాడే కృష్ణుని ముందు తన మాయని చూపించాలి అనుకోవటం పరిహాసపాత్రుడవుతాడు. అందుకే బ్రహ్మ తన మాయాశక్తి పట్ల విభ్రాంతుడు అవుతాడు. గోవత్స గోపబాలురందరూ కూడా పూర్వం ఉన్నవారు కారని బ్రహ్మకి తెలియజేయడానికి శ్రీకృష్ణుడితో ఆడుకుంటున్న ఆ రూపాలన్నీ కూడా విష్ణు రూపాలుగా మారిపోతాయి. నిజానికి అసలైన వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క మాయా ప్రభావంలో నిద్రిస్తూ ఉంటారు. కాని బ్రహ్మదేవుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా కృష్ణుడు లేదా విష్ణు రూపాలే. విష్ణువు శ్రీకృష్ణుని విస్తారం. ఆ విష్ణు రూపాలే ఇప్పుడు బ్రహ్మకి కనిపిస్తాయి. ఆ విష్ణు రూపాలు ఘన నీలవర్ణులు, పీతాంబరధారులు అయి ఉన్నారట. వాళ్ళందరూ కూడా చతుర్భుజులై, శంఖ చక్ర గదా పద్మహస్తులై ఉన్నారంట. వాళ్ల శిరాలపై రత్న ఖచ్చితమైన బంగారు కిరీటాలు ఉన్నాయంట. వాళ్లు ముత్యాలహారాలని, కర్ణకుండలాలని, సుందరమైన పుష్పహారాలని ధరించి ఉన్నారంట. వారి వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం ఉందంట. వాళ్ల బాహువుల యొక్క అంగదములు ఇతరాభరణాలతో అలంకరించబడి ఉన్నాయంట. వాళ్ల కంఠాలు శంఖాల వలె ఉన్నాయంట. వాళ్ళ పాదాలు నూపురములతోనూ, నడుములు బంగారు కటిసూత్రములతోనూ, వేళ్లు మణిమయ ఉంగరాలతోనూ అలంకరించబడి ఉన్నాయంట. ప్రతి విష్ణు రూపం కూడా పాదపద్మం నుండి శిరము వరకు తులసీ దళాలతోనూ మంజరిలతోనూ అలంకరించబడి ఉండడం బ్రహ్మదేవుడు గమనిస్తాడు. విష్ణు రూపాల మరొక విశేష లక్షణం ఏమిటంటే వాళ్ళందరూ కూడా దివ్యమైన సౌందర్యంతో గోచరిస్తున్నారట. వాళ్ల యొక్క మందహాసం వెన్నెలను పోలగా, వారి వీక్షణం ఉదయించే సూర్యుణ్ణి పోలి ఉందంట. తామే రజస్తమో గుణాలకి సృష్టికర్తలము, పోషకులము అని వాళ్ళు కేవలం తన చూపు ద్వారా చూడసాగారంట. విష్ణు భగవానుడు సత్వగుణాధిపతి, బ్రహ్మదేవుడు రజోగుణాధిపతి, ఇక శివుడు తమోగుణాధిపతి. కాబట్టి సృష్టి అందలి సమస్తానికి పోషకునిగా విష్ణువు బ్రహ్మ రుద్రులకు కూడా సృష్టికర్త, పోషకుడై ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇది ఈరోజు మనం తెలుసుకున్న కొన్ని విషయాలు. రేపటి రోజున మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. హరే కృష్ణ. ఈ విష్ణు రూప దర్శనం తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా పలువురు ఇతర బ్రహ్మలు, రుద్రులు, దేవతలు మొదలుకుని పీపీలీకాది సకల జీవులు, చిన్న గడ్డిపోచల వరకు సమస్తమగు స్థావర జంగమ జీవులందరూ కూడా విష్ణు భగవాను వద్దకు చేరి అతని చుట్టూ చేరి నృత్యం చేస్తున్నట్లు దర్శించాడంట. నానా రకాలైన వాయిద్యాలతో కూడి నృత్యం చేస్తూ వాళ్ళందరూ కూడా విష్ణువుని అర్చిస్తున్నారు. పరమాణువులాగా అతి సూక్ష్మంగా నయ్యడి అణిమ సిద్ధి మొదలుకుని విశ్వం వలె అనంతంగా పెరిగే వరకు గల అన్ని యోగ సిద్ధులు కూడా విష్ణు రూపాలలో పరిపూర్ణంగా ఉన్నట్లు బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. బ్రహ్మ రుద్రాది దేవతల యొక్క సమస్త యోగ బలం, విశ్వమందలి చతుర్వింశతి తత్వం విష్ణు రూపంలోని పరిపూర్ణంగా
ఉన్నాయి. విష్ణు ప్రభావం వలన అప్రధానమగు యోగ సిద్ధులన్నీ కూడా అతని సేవలో నెలకొని ఉన్నాయి. కాలము, దేశము, విశ్వము, సంస్కారము, కోరిక, కర్మ, త్రిగుణాలు అన్నీ కూడా అతని సేవలో నిలిచి ఉన్నాయి. విష్ణు భగవానుడే సత్య జ్ఞానానందాలకు నిధి అని బ్రహ్మ అప్పుడు తెలుసుకుంటాడు. నిత్యత్వము, జ్ఞానం, ఆనందమనడి ఈ 3 దివ్య తత్వాల సంయోగమే ఆ దేవదేవుడు. ఉపనిషత్ నియమాలకు అతడే ఆరాధ్య లక్ష్యం. గోపబాల, గోవత్స రూపాలు విష్ణు రూపాలుగా మారిపోవుట ఎవరైనా యోగి లేదా దేవత తనకున్న శక్తితో చూపించే మాయ వంటిది కాదని బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు. గోపబాల గోవత్సములు విష్ణుమూర్తులుగా లేదా విష్ణు రూపాలుగా మారింది విష్ణుమాయ ప్రదర్శనం కాక సాక్షాత్తుగా విష్ణు రూపాలే అయి ఉన్నాయి. విష్ణువు, విష్ణుమాయ వరుసగా అగ్ని, వేడిమి వంటివి. వేడిమిలో అగ్నిగుణం ఉంటుంది, కాని వేడిమి అగ్ని కాలేదు. గోపబాల వత్సముల విష్ణు రూపాలు వేడిమి వలెగాక అగ్ని అయి ఉన్నాయి. అంటే అవి నిజముగా విష్ణు రూపాలే. నిజానికి సచ్చిదానంద పూర్ణత్వమే విష్ణువు యొక్క గుణము. వివిధ రూపాలలో ప్రతిబింబించే భౌతిక పదార్థాల ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేమిటంటే సూర్యుడు ఒక 10 మట్టి కుండలున్నాయనుకోండి. ఆ 10 మట్టి కుండలలో కూడా సూర్యుడు ప్రతిబింబిస్తాడు. కానీ వాటిలో సూర్యుని యొక్క అసలైన వేడిమి, వెలుతురు లభించదు. అలాగే శ్రీకృష్ణుడు ధరించిన రూపాలలో ప్రతి ఒక్కటి కూడా పూర్ణ విష్ణు రూపమే. ఈ సందర్భంలో సత్య జ్ఞానానంత నంద అనే పద ప్రయోగం జరిగింది. సత్యము, పూర్ణ జ్ఞానము, అనంతమైన పూర్ణానందమని దానికి అర్థము. దేవదేవుని యొక్క మహిమలు ఎంత ఘనమైనవంటే నిరాకారవాదులైన ఉపనిషత్ అనుయాయులు వాటిని అర్థం చేసుకునే జ్ఞానస్థితికి ఎప్పటికీ చేరుకోలేరు. ముఖ్యంగా భగవంతుని యొక్క దివ్య రూపాలు నిరాకారవాదులకి అంతు చిక్కనివి. పరతత్వం భౌతిక పదార్థం కాదని, భౌతికంగా అడ్డగింపబడదని మాత్రమే నిరాకారవాదులు ఉపనిషత్ అధ్యయనం ద్వారా తెలుసుకోగలుగుతారు. ఈ జగత్తులోని స్థావర జంగమమగు సమస్తము కేవలం దేవదేవుని యొక్క శక్తి వలనే నిలిచి ఉంది. కృష్ణుడు విష్ణు రూపాలలోకి మారినప్పుడు బ్రహ్మదేవుడు తన పరిమిత శక్తిచే తెలుసుకోగలిగాడు. ఈ విధంగా తన పరిమిత శక్తి భంగపడగా ఏకాదశేంద్రియములతో తన పరిమిత కర్మలు అవగతం కాగా బ్రహ్మదేవుడు కీలుబొమ్మలాగా తాను కూడా మాయలో ఒక సృష్టినే అని తెలుసుకోగలుగుతాడు బ్రహ్మదేవుడు. కీలుబొమ్మ స్వతంత్రంగా నర్తించక బొమ్మలాడించేవాణ్ణి ఎలా ఆడిస్తే అలా అనుసరించి అలా నర్తిస్తుంది. దేవతలు, జీవులు అందరూ కూడా అలాగే దేవాది దేవునికి అధీనులై ఉన్నారు. చైతన్య చరితామృతం అనే గ్రంథంలో చెప్పబడినట్లు కృష్ణుడొక్కడే ప్రభువు, ఇతరులందరూ కూడా అతని యొక్క భృత్యులే. ఈ సమస్త ప్రపంచము కూడా మాయా తరంగాలతోనే ఉంది. జీవులందరూ కూడా నీటిలోని గడ్డిపోచల్లాగా దాంట్లో తేలుతూ ఉన్నారు. కాబట్టి
వారి జీవన సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. కాని జీవుడు మాత్రం భగవంతుణ్ణి నిత్యదాసుడనడి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ మాయ వెంటనే ఆగిపోతుంది. చదువుల తల్లిపై పూర్తిగా ఆధిపత్యం కలిగినవాడు, వేదజ్ఞాన పరాయణుడని తెలిసినవాడు అయిన బ్రహ్మదేవుడు దేవాదిదేవునిచే చూపబడిన అసాధారణ శక్తిని అర్థం చేసుకోలేక మోహగ్రస్తుడయ్యాడు. ఈ భౌతిక జగత్తులో బ్రహ్మదేవుని అంతటివాడే భగవాను యొక్క మాయని అర్థం చేసుకోలేకపోయాడు. అతడు జరిగినది అర్థం చేసుకోలేకపోవడమే కాకుండా తన ముందు శ్రీకృష్ణుడు ప్రదర్శించిన దాన్ని చూసి విభ్రాంతికి లోనయ్యాడు. బ్రహ్మదేవుడు విష్ణురూప ప్రదర్శనం జరిగిన విధం, స్వయంగా భగవంతుడే గోపబాలురుగా మారిన విధం బ్రహ్మదేవుడు తెలుసుకోలేకపోవడం పట్ల జాలిపడిన శ్రీకృష్ణుడు విష్ణు రూపాల ప్రదర్శనం చేస్తూనే హఠాత్తుగా ఆ మాయ తెరని తొలగించాడు. యోగమాయ తెరచే కప్పబడిన కారణంగా భగవంతుడు దర్శనీయుడు కాడని భగవద్గీతలో చెప్పబడింది. సత్యాన్ని మరుగుపరిచేదే మహామాయ. అది సృష్టికి అతీతుడైన భగవంతుని గురించి, బద్ధజీవుని గురించి తెలుసుకోనియదు. కాని భగవంతుని పాక్షికంగా ప్రదర్శించేది, దర్శనమునకు పాక్షికంగా అనుమతించేది యోగమాయ అని పిలువబడుతుంది. బ్రహ్మదేవుడు సాధారణ జీవి కాదు. అతడు దేవతలందరికంటే కూడా ఎంతో ఘనమైనవాడు. అయినప్పటికీ కూడా అతడు దేవాదిదేవుని యొక్క ప్రదర్శనను అర్థం చేసుకోలేకపోతాడు. అందుకే శ్రీకృష్ణుడు తన మరింత శక్తి ప్రదర్శనని అంతటితో ఆపివేస్తాడు. బద్ధజీవుడు మోహగ్రస్తుడు కావడమే కాకుండా అర్థం చేసుకోవడంలో కూడా పూర్తిగా అసమర్థుడవుతాడు. బ్రహ్మదేవుడు మరింత విభ్రాంతుడు కాకుండా ఉండేటట్లుగా అప్పుడు యోగమాయ తెర ఎత్తివేయబడుతుంది. ఆ మాయ నుండి తేరుకోగానే బ్రహ్మ దాదాపు మృతస్థితి నుండి మేల్కొన్నట్టు కనిపిస్తాడు. అతి కష్టం మీద కళ్ళు తెరిచి సమస్త విశ్వాన్ని చర్మ చక్షువులతో దర్శించుకోగలుగుతాడు. వృక్షాలతో నిండి ఉన్నది, సకల జీవులకి జీవన మూలమైనది అయిన అద్భుతమైన బృందావన దృశ్యం బ్రహ్మదేవునికి కనిపిస్తుంది. ఎక్కడైతే జీవులందరూ సాధారణ ప్రకృతికి అతీతంగా ఉంటారో అలాంటి బృందావన దివ్య భూమిని బ్రహ్మదేవుడు గుర్తించగలుగుతాడు. బృందావనంలో పెద్ద పులుల వంటి క్రూర జంతువులు కూడా జింకలతో, మానవులతో కలిసి ప్రశాంతంగా జీవిస్తాయి. దేవాదిదేవుని సన్నిధి కారణంగా బృందావనం ఇతర ప్రదేశాలకు భిన్నమని, అది కామలోభాలకి దూరమని అతడు తెలుసుకోగలుగుతాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు గోపబాలుని పాత్ర పోషణ చేస్తున్న దేవదేవుడగు శ్రీకృష్ణుణ్ణి చూస్తాడు. అతడు తన ఎడమ చేతితో పెరుగన్నపు ముద్దను పట్టుకుని సరిగ్గా సంవత్సర కాలం కిందట చేస్తున్న విధంగా తన మిత్రుల కొరకు, దూడల కొరకు వెదుగుతూ కనిపించాడు. బ్రహ్మ అప్పుడు వెంటనే తన హంసవాహనం నుండి దిగి బంగారు దండంలాగా భగవంతుని ముందు సాగిలపడి నమస్కరిస్తాడు. ఈ విధంగా నమస్కరించే విధానాన్ని వైష్ణవులు దండవత్ అని పిలుస్తారు. అంటే ఉన్నతుడైన వైష్ణవునికి దండము వలె నేలవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్కారం చెయ్యాలి అని అర్థం అన్నమాట. బ్రహ్మదేవుడు కూడా అలాగే భగవంతుడికి అదే విధంగా దండ ప్రణామం చేస్తాడు. అతడు స్వర్ణఛాయను కలిగి ఉండడం వల్ల కృష్ణుని ముందు బంగారు దండం పడినట్లుగా అతడు కనిపిస్తాడు.
బ్రహ్మదేవుని 4 కిరీటములు శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాలని స్పృశించాయి. పరమానందంతో అతడు అశ్రువులు రాలుస్తూ వాటితో శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాలని ప్రక్షాళించాడు. మాటిమాటికి పడుతూ లేస్తూ అతడు దేవాది దేవుని యొక్క అద్భుతమైన కలాపాలను గుర్తు చేసుకోసాగాడు. దీర్ఘకాలం ఆ విధంగా నమస్కారం చేసిన తరువాత అతడు నిలబడి తన నేత్రాలని తుడుచుకున్నాడు. బ్రహ్మదేవుడు ఎదుట నిలిచిన భగవాన్ని చూసి కంపిస్తూ అతడు బొంగురుపోయిన కంఠంతో అతి వినమ్రముగా సావధానంగా స్తోత్రం చేయడం ప్రారంభిస్తాడు. బ్రహ్మదేవుడు గోపబాలురని గోవత్సాలని బ్రహ్మదేవుడు అపహరించుట అనే స్కందంలోని అంశాలని ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలోని అంశాలన్నమాట. ఇంతటితో ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. హరే కృష్ణ.